145వ కీర్తనలో దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 21వ వచనంలో, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతింతురు గాక అనే ప్రవచనమును ఆయన పలుకుతున్నాడు. ఎందుకు అనంటే ఈ విధమైన ప్రవచనం పలుకుతున్నాడంటే, దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని, అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించినాడు. కాబట్టి జరగబోవు విషయంలో ఆయన ప్రవచిస్తున్నాడు. ప్రతి మోకాళ్ళు ఆయనను స్తుతించటానికి ఆహ్, మొ ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది. ఆ దినాలు రాబోవుచున్నవి. కాబట్టి ఆయన ప్రతి శరీరి విషయంలో ముందుగా ప్రవచిస్తున్నాడు. ఆయన శిలువ బలియాగమైనాడు, ప్రతి శరీరుల కోసము రక్తమును కార్చినాడు. కాబట్టి ప్రతి శరీరి గ్రహించి ఆయనను స్తుతించాలని దావీదు కోరుకుంటున్నాడు. అంతేకాదు 150వ కీర్తన 2వ వచనములో, ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యము అనేకమైనవి ఉన్నాయి. అన్నిటికంటే పరాక్రమమైన కార్యం ఏంటిదంటే, ఎవరును తన శరీరంలో అన్ని గాయములు కలిగి అంత పరాక్రమము ఎవరు చేయలేనటువంటి ఆయన ప్రేమ ద్వారా ఆయన శరీరం మొత్తమును నలగగొట్టబడి మరి శిలువ బలియాగమై మనందరి కొరకు మరి ప్రేమ చేత ఆయన నలగగొట్టబడి, ప్రేమ మరణమంత బలవంతమైనది కాబట్టి ఆయన మనందరి కొరకు బలియాగమైనాడు. కాబట్టి ప్రతి శరీరి ఆయనను స్తుతించాలి అని దావీదు ప్రవచనం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.